ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞం. దాంట్లో అహం సత్యబోధక గ్రంథ పఠన విశ్లేషణ. నేటి పార్టిసిపెంట్స్ పి కోటేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్. అందరికీ సాయిరామ్ అండి. మరి అహం సత్యబోధక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అహం సత్యబోధక గ్రంథ విశ్లేషణ భాగంలో నిన్న ఆత్మీయ సోదరమణి మన డాక్టర్ జిఎల్ సరస్వతి గారు ఎన్నో భావాలను తెలియటం జరిగింది. ఆనందం సమస్త పదార్థాల్లో ఉంటుంది అని చెప్పారు. ఇంద్రియానందము, విద్యానందము, మనో ఆనందము అనేటువంటి వాటిని గురించి చెప్పడం జరిగింది. తర్వాత సచ్చిత్ ఆనందాల గురించి చెబుతూ అవి మానవుని యొక్క స్వభావాలే అనేటువంటి కూడా చెప్పారు. మరి తర్వాత మన బింబ ప్రతిబింబ భావాలు కూడా చెప్పారు. బీయింగ్ అండ్ బికమింగ్. సత్ అనేది బీయింగ్ అని, చిత్ అనేది బికమింగ్ అని అనేటువంటి విషయాలు కూడా చెప్పారు. అంటే పరమాత్మ అనేటువంటి వాడు బీయింగ్ అయితే, ఈ బికమింగ్ అనేటువంటిది జగత్ అనేటువంటి చెప్పారు. జగత్ అంటే వచ్చిపోయేటువంటిది కూడా చెప్పారు. అలాగే ఆనందాల్లో శాశ్వతత్వము, క్షణికత్వము అనేటువంటి విషయాలు కూడా నిన్న చెప్పడం జరిగింది. అలాగే లవ్ అండ్ డిలైట్మెంట్ గురించి కూడా చివరిగా చెప్పారు. అంటే మరి డిలైట్మెంట్ బాహ్యతత్వం అని చెప్పారు, దీనికి ఆధారమైన లవ్ అని చెప్పారు. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రేమలో నుంచి వస్తుంది. ప్రేమ లేకపోతే ప్రేమ యొక్క ప్రకటనను ఏమాత్రం అనుభవించడానికి అవకాశం లేదు అనేటువంటిది కూడా చెప్పారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఎపిసోడ్లోకి మనం ప్రారంభిద్దాం. మానవునకు ఈ విశ్వం బంగారు కప్పుగా ఉంటున్నది అనేది స్వామివారు చెబుతున్నారు. మనం ఇక్కడ మానవుడు ఉన్నాడు, విశ్వం ఉన్నది. ఆ విశ్వం బంగారు కప్పులాగా ఉంటుందట. ఆ దాంట్లో ఉన్నటువంటి భావనలు ఏమిటో ఒకసారి చూద్దాం. చిత్ అనేటువంటి సూక్ష్మ స్వరూపం కూడా ఉంటున్నది. ఇదే అవేర్నెస్ చెప్పారు. నిన్న సత్ అనేటువంటిది మరి స్థూలానికి సంబంధించింది అయితే, చిత్ అనేటువంటిది సూక్ష్మానికి సంబంధించిందని చెప్పుకున్నాం. దీంట్లో మనోకోశము, మరి ప్రాణకోశము, ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం. నిన్న ప్రాణకోశం చెప్పుకున్నాం, మనోకోశం చెప్పుకున్నాము, ఇవి చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా చిత్తులో ఉంటాయి. దీనికి ప్రక్కన శక్తి ఉంటున్నది. మరి చిత్త ఎప్పుడైతే ప్రకాశం ఉందో ఆ ప్రకాశానికి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఒక సత్ అయితే ఆయన యొక్క ప్రకాశము చిత్ అవుతుంది. ఆ ప్రకాశంలో ఒక శక్తి ఉంటుంది. నిజంగా సత్తునైతే మనం చూడగలం కానీ చిత్తును చూడలేం. అంటే సత్తు గమనించదగింది, చిత్తు తెలుసుకోదగింది అనేటువంటిది నిన్న మన అక్కయ్య గారు చెప్పారు. ఈ సచ్చిదానందములకు ఒకటి అంతర్భావము, రెండవది బహిర్భావము. జాగ్రత్తగా ఆలోచించినట్టయితే వీటన్నిటికీ కూడా మరి అంతర్లీనంగా అంతర్భావం ఉన్నది, బహిర్భావం కూడా ఉన్నది. సత్ ఈ బీయింగ్ అండ్ బికమింగ్. సత్ అంటే బీయింగ్ అనుకున్నాం మనం, అంటే శాశ్వతమైనటువంటి ప్రాతిపదికలో ఉన్నటువంటిది బీయింగ్ అంటే పరమాత్మ. అండ్ బికమ్ జగత్, ఇది వస్తుంటుంది పోతుంది. కాబట్టి చిత్ అనేటువంటి చిచ్చక్తి అనగా తెలుసుకోవడము, అనుభవించటము. ఈ సత్ అనేటువంటిది గమనించదగినదైతే చిత్ అనేటువంటిది తెలుసుకోవడము. ఇప్పుడు ఉదాహరణ జ్ఞానం ఉన్నది. మన జ్ఞానాన్ని మనం గమనించలేము. అది మన జిజ్ఞాసతో నేర్చుకోవాలి, దాన్ని అనుభూతి పొందాలి, దాన్ని మన మనసులో రంగరింపజేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ విద్య యొక్క సౌరభాన్ని, ఆ విద్య యొక్క గుబాళింపుని, ఆ విద్య యొక్క పరిమళాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అది ఒకటి. అంటే సత్ అనేటువంటిది గమనించదగింది, చిత్ అనేటువంటిది తెలుసుకోదగింది అనేటువంటిది. తద్వారా మనకు ఆనందం అనేటువంటి స్టెప్ ఉంది, దాన్ని అనుభవించగలుగుతాం మనం. బల్బు ఉన్నది, ఉదాహరణ చెబుతున్నారు ఇక్కడ స్వామి. బల్బు ఉన్నది, బల్బు అనేది లవ్, దీని నుండి వచ్చినది ప్రకాశం, డిలైట్మెంట్. మనకు బల్బు కనబడుతోంది. ఇక్కడ బల్బు ఇక్కడ సత్ అయితే ఆ వచ్చేటువంటి ప్రకాశము చిత్ అనమాట. ఆ సత్ అనేటువంటిది, ఆ బల్బు అనేటువంటిది లవ్ అని చెబుతున్నారు స్వామి. దాని నుంచి వచ్చేటువంటి ప్రకాశమే డిలైట్మెంట్ అని చెబుతున్నారు. కాబట్టి బల్బు లేక ప్రకాశము లేదు. నిజంగా అసలు బల్బే లేకపోతే వెలగటమే ఉన్నది, మనకు వెలుగే ఉన్నది లేదు. ప్రకాశం లేకపోతే బల్బును ఎవరు విశ్వసించరు. నువ్వు అది వెలుగుతుంది కాబట్టే ఆ బల్బుకు మనం ఒక విలువనిస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక భావంలో సత్తుకి చిత్తుకి అవినాభావ సంబంధం ఉంది, పరస్పర సంబంధం ఉంది. ఇవి అన్యోన్య ఆశ్రయాలు. ఇది లేదే అది లేదు, అది లేదే ఇది రాణించదు అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ సత్ అనేటువంటిది మనకు ప్రధానమైనటువంటిది బల్బు.
ఆ ప్రకాశము ఉండొచ్చు, ఉండకపోతుంది వేరే విషయం. కానీ ప్రకాశంతో మనకు నిమిత్తం లేదు. కానీ ఈ ప్రకాశం కావాలి అంటే మాత్రం బల్బు కావాలి. కాబట్టి ఆ బల్బు అనేటువంటి సత్ అనేటువంటిది శాశ్వతము. ఈ ప్రకాశము ఒక్కోసారి బల్బు ఎలగచ్చు, వెలగకపోవచ్చు. ఇది చిత్ అనేటువంటిది అశాశ్వతము అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒకటి బహిర్ముఖము, రెండవది అంతర్ముఖము. కాబట్టి ఒకటి మన కనబడుతోంది ఇక్కడ బల్బు అనేటువంటిది, రెండవది అంతర్ముఖం. ఆ ప్రకాశం అనేటువంటిది మనం అంతరాత్మ ద్వారా అర్థం చేసుకోవాల్సిందే. కానీ మనం ఆ సూర్యుని యొక్క కాంతిని మనం ఏం చూస్తామండి, ఏమని చెబుతాం? సూర్యుడైతే మనకు చక్కగా బింబ రూపంలో కనబడతాడు. ఆయన ప్రతిబింబమైనటువంటి కిరణాలని మనం అనుభూతి చెందించుకోవటమే తప్ప, అంటే మన మనసులో అంతర్లీనంగా అర్థం చేసుకోవటమే తప్ప ఇది మనం చెప్పేది కాదు. కాబట్టి ఈ పై చెప్పినటువంటి సత్తు చిత్తులు ఒకటి బహిర్ముఖం అయితే రెండవది అంతర్ముఖము. దీన్ని పురస్కరించుకుని మానవత్వం లోపల దివ్యత్వము అనగా దైవత్వము ఉంటున్నదని వేదాంతం ప్రకటిస్తూ వస్తోంది. కాబట్టి దీని నుంచి ఆ మానవత్వం అనేటువంటిది ఉంటేనే దివ్యత్వం మనకు ప్రకాశమానం అవుతుంది. బలుపు ఉంటే ఏ విధంగా అయితే ప్రకాశం మనకు వస్తుందో, అలాగే మీలో మానవత్వం అనేటువంటి పరిమళం ఉంటేనే ఆ దివ్యత్వం అనేటువంటి గుబాళింపు మనకు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దానికి బేస్మెంట్ ఏమిటి? మానవత్వం. ఇక్కడ మానవత్వం సత్ అయితే దివ్యత్వం చిత్తుగా మనం అర్థం చేసుకోవచ్చు. అనగా దైవత్వం ఉంటున్నదని వేదాంతం ప్రకటిస్తూ వస్తున్నది. స్థూల సూక్ష్మ కారణ స్వరూపములైనటువంటి దైవత్వంలో అనేక రూపముల్లో ఉంటుంది, జగత్తులో ప్రకటిస్తూ ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక చిన్న మాట అన్నారు చూడండి. స్థూల సూక్ష్మ కారణ స్వరూపములైనటువంటి దైవత్వము అనేక రూపాల్లో ఉంటుండి జగత్తులో ప్రకటిస్తూ ప్రకాశిస్తున్నాడు అని చెప్పారు. అంటే ఈ సూక్ష్మం ఎప్పుడు కూడా మనకు ఇంద్రియాల నుంచి ఇంద్రియ రహితమైన ఇంద్రియాలతో కూడినటువంటిది స్థూలం అంటాం. అంటే శరీరానికి సంబంధించింది. స్థూలం ఇంద్రియాల నుంచి అయితే సూక్ష్మం మనసుకు సంబంధించింది, కారణము బుద్ధికి సంబంధించింది, ఆనందము వీటన్నిటి ఎందుకు సంబంధించినటువంటి భగవంతుని యొక్క రతిలో మనం అవ్యాజమైనటువంటి అగోచరమైనటువంటి ఆనందాన్ని అనుభవించడమే ఆనందం. కాబట్టి స్థూలం నుంచి సూక్ష్మానికి ప్రయాణం చేయాలి. అంటే ఇంద్రియాల నుంచి స్థూలం నుంచి అంటే ఇంద్రియాల నుంచి సూక్ష్మానికి అంటే మనసుకు ప్రయాణం చేయాలి. అలా సూక్ష్మం నుంచి మనస్సు నుంచి కారణంలోకి ప్రవేశించాలి, అంటే బుద్ధి దగ్గరికి వెళ్ళాలి. వీటన్నిటిని ఆ కారణం బుద్ధి నుంచి మనం ఆత్మను మనం తెలుసుకోగలగాలి. అంటే మన భావాలన్నీ ఆత్మలో లయం చేయగలగాలి అనేటువంటి చక్కటి వివరణ మనకు వాహినుల్లో మనకు చెప్పబడింది. కాబట్టి ఇందులో ఒకటి నిమిత్త కారణము, ఒకటి ఉపాదాన కారణము. నిజంగా ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ సత్ అనుకున్నాం. ఈ సత్ అనేటువంటిది మనకు ఒక చోట వినబడుతుంది. మీకు అందరు గమనించారో లేదో, నిన్న గురువు గారు అంతకుముందు ఎపిసోడ్ లో చెప్పినటువంటి వాళ్ళంతా కూడా చెప్పారు. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఉన్నది ఒక్కడే దేవుడు. చాలా మంది చాలా విధాలుగా చెబుతున్నారు. కొంతమంది అల్లా అంటున్నారు, కొంతమంది శ్రీరాముడు అంటున్నారు, కొంతమంది శ్రీకృష్ణుడు అంటున్నారు, కొంతమంది బుద్ధుడు అంటున్నారు, కొంతమంది ఇంకోటి శంకరుడు అంటున్నారు, విష్ణు అంటున్నారు. కాబట్టి ఏకం సత్, ఆ సత్ అనేటువంటి పరమాత్మ స్వరూపం అనేటువంటిది నిర్గుణ బ్రహ్మ అంటారు. సత్తుని కూడా అంటారు. ఆ నిర్గుణ బ్రహ్మ అనేటువంటి వాడు ఒకటే. ఎవరికి వాడు చెప్పుకుంటుంటారు వాళ్ళ యొక్క సాకారాలను బట్టి. ఇదంతా కూడా మనకు అక్కడ సత్ అనేటువంటి పదం మనకు పరిచయం అయింది. అయితే చూడండి, ఒకటి నిమిత్త కారణము, ఒకటి ఉపాదాన కారణము. ఈ సత్తు చిత్తుల్లో నిమిత్తమే లేక ఉపాదాన కారణం ఎట్లా ఉంటుంది? ఒక్కసారి ఈ నిమిత్త కారణం ఉపాదాన కారణాల్లోకి ఒక్కసారి మనం ప్రవేశిస్తే, ఏ వస్తువు అయితే ఆధారభూతంగా ఉంటుందో దాన్ని ఉపాదాన కారణం అంటారండి. ఉదాహరణకి బంగారం ఉన్నది, మట్టి ఉన్నది, చెక్క ఉన్నది, అలాగే మరి ఇక్కడ వెండి ఉన్నది. ఇవన్నీ కూడా ఉపాదాన కారణములు అంటారు. అంటే వస్తువుకు ప్రధానమైనటువంటి పదార్థాలు అనేటువంటివి ఆధారభూతంగా ఉండేవి అని చెబుతారు. ఇక నిమిత్త కారణము, ఆ బంగారం నుంచి నగలు వస్తున్నాయి, వెండి నుంచి కంచం వచ్చింది, మట్టి నుంచి కొండ వచ్చింది, చెక్క నుంచి కుర్చీ వచ్చింది. ఇవన్నీ కూడా నిమిత్త కారణాలు. వాళ్ళు తయారు చేసినటువంటి వాడు కూడా నిమిత్తుడే, నిమిత్త మాత్రుడే అనేటువంటిది మనం గమనించాలి. ఈ విధంగా ఉపాదాన నిమిత్త కారణాల్లో మనం ఏమీ కన్ఫ్యూజ్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఉపాదానము అంటే ఆధారము, నిమిత్త కారణము అంటే ఆధేయము. ఆ ఆధారం లేకపోతే ఆధేయం లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఉపాదాన కారణము నిమిత్తమే లేక
ఉపాదాన కారణము ఏమాత్రమున ఉండదు. ఉపాదాన కారణము లేక నిమిత్తము ఏమాత్రము రాణించదు. చూడండి, అక్కడ బంగారం మొక్క ఉంది, ఏమైనా ఆకర్షణ ఉందా? లేదు. దాన్ని నిమిత్తంలోకి చేయాలి అంటే నిమిత్త కారణంలో అంటే ఒక కంసాలి దాన్ని ఆభరణాలు కనుక చేసినట్టయితే, ఏ వడ్డాణమో, చెవి కమ్మో, గొలుసో మరి ఏదో చేసినట్టయితే ఆ తద్వారా ఆ నిమిత్త కారణం ద్వారా ఉపాదానానికి కూడా మంచి ప్రభాసమానమైనటువంటి ఒక పేరు వస్తుంది. కాబట్టి బంగారం లేకుండా నగలు లేవు, నగలు లేకపోతే బంగారానికి శోభ లేదు. అలాగే వెండి కాంతం, కంచాన్ని బట్టే వెండికి శోభ, కానీ కొత్త వెండి ముద్ద అక్కడ పెట్టుకుంటే కుదరదు. అలాగే చెక్కలు అక్కడ పెట్టాం, కుదరదు. దాన్ని ఒక కుర్చీ రూపం కనుక తీసుకొస్తే దాన్ని మరి ఆ ఉపాదానం నుంచి నిమిత్త కారణంలో మనం తీసుకురాగలిగితే, ఆధారంలో నుంచి ఆధేయాన్ని కనుక లాక్కురాగలిగితే ఆధారానికి కూడా మంచి ప్రభాసమైనటువంటి ఉంటుంది. దీని ద్వారా అది రాణిస్తుంది, దాని ద్వారా ఇది రాణిస్తుంది. కాబట్టి ఈ ఉపాదాన కారణము, నిమిత్త కారణములు కూడాను అన్యోన్య ఆశ్రయములైనటువంటివే. ఇందాక సత్తు చిత్తు ఏ విధంగా అయితే పరస్పర ఆశ్రయాలో, అలాగే ఇక్కడ ఉపాదానము, నిమిత్తము ఈ రెండు కూడా అన్యోన్య ఆశ్రయములు. ఆ బంగారానికి నగలను బట్టే శోభ వచ్చింది. నగలు ఉండబట్టే నువ్వు ఆ బంగారానికి నువ్వు ఒక విలువ కడుతున్నావు, నువ్వు దాన్ని ఆశ్రయించగలుగుతున్నావు, దాన్ని ప్రేమించగలుగుతున్నావు. అలాగే వెండి, మట్టి, చెక్క వగైరాలు కూడా. ఒక చిన్న ఉదాహరణ, ఇంద్రియముల యొక్క ఆనందము క్షణభంగురము. ఇంతకీ ఒక్కటి నిజంగా ఇందాక చెప్పుకున్నాము, స్థూలం నుంచి సూక్ష్మంలోకి, సూక్ష్మంలో నుంచి కారణంలోకి, కారణంలో నుంచి ఆనందంలోకి అన్నాం. అంటే స్థూలం అంటే ఇంద్రియాలు, ఇంద్రియాల నుంచి సూక్ష్మం మనస్సుకి, మనస్సు నుంచి కారణం బుద్ధికి, బుద్ధి నుంచి ఆనందానికి ప్రయాణించేటువంటి దశలో ఇంద్రియముల యొక్క ఆనందం క్షణభంగురము. నువ్వు తాజ్మహల్ చూసావు, 15 నిమిషాలు చూసావు, అమందమైనటువంటి ఆనందాన్ని పొందావు, బయటకు వచ్చాం, ఇక లేదు అక్కడ, నీకు తాజ్మహల్ కనపట్టలేదు, ఆ ఆనందానుభూతి లేదు. అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనంలో ఒక్క 2 నిమిషాలు నిలబడ్డావు, కళ్ళు మూసుకొని ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సందర్శించావు. వాళ్ళు 2 చేతులు పెట్టి బయటికి లాగారు, బయటికి లాగంగానే ఆ వెంకటేశ్వర స్వామి కనపట్టలేదు, ఆ దివ్యానుభూతి కనపట్టలేదు. అలాగే మీరు ఏదన్నా చూడండి, ఓ సినిమా చూసాం, ఆ సినిమా చూసినంత వరకు ఏదో గుడి మన రక్త సంబంధమైన సినిమా చూసాం, చీరలన్నీ తడిచిపోయినాయి, అంటే వాస్తవంగా అంత కన్నీరు వచ్చింది ఆ సినిమా చూడంగానే. కానీ బయటకు వస్తే అయ్యో ఇదంతా సినిమానేగా, నిజంగా అక్కడ అన్నా లేదు, తమ్ముడు చెల్లెలు లేదు, కానీ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి మళ్ళీ కళ్ళు శుభ్రంగా తుడుచుకున్నాం. కాబట్టి మనం ఇంద్రియాల ద్వారా, ఒక కంఠం ద్వారా కానీ, ఒక వినడం ద్వారా కానీ, ఒక షడ్రసోపేతమైనటువంటి భోజనం చేయటం ద్వారా కానీ, మీరు ఏదన్నా కానివ్వండి, ఒక చేతిలో ఒక ఐస్, ఒక ఏసీలో పడుకోవటం వల్ల శరీరానికి జరిగేటువంటి తలదనం కానివ్వండి, ఈ విషయానందాలన్నీ కూడా, ఈ ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆనందాలను కూడా క్షణభంగురము, ఇవి తాత్కాలికములే, కొంత సమయంలో మాత్రమే నిర్దేశింపబడి ఉంటాయి ఇవి, ఆ తర్వాత ఉండదు. ఏసీలో నుంచి రాగానే ఈ అబ్బాయి ఉడికిపోతుంది, భగ మండిపోతాడు. కాబట్టి మీరు ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఏ సుఖాన్నైనా మీరు అంచనా వేసుకోండి, అవి క్షణభంగురములే, అంటే తాత్కాలికములే. ఉదాహరణ చెబుతున్నారు స్వామి, ఆకలి వేస్తుంది, ఈ ఆకలి ఎంతవరకు ఉంటుంది? ఏదో కొన్ని పదార్థములు పట్టుకు చేర్చిన తక్షణమే ఈ ఆకలి తీరిపోతుంది. ఆకలి మండిపోతుంది, ఒక్కసారి ఇంటి వాళ్ళ మీద కూడా మండిపడతాం, ఏంటి వాడు 2 అయినా కూడా అన్నం పెట్టట్లేదని ఒక్కసారి తీవ్రమైన కోపం వస్తుంది. ఏం చేయలేమనుకోండి, మరి కోపపడాలిగా, కోపం తొక్కలాడిపోతూ ఉంటుంది. ఏంటి రోజు 1 గంటకి అన్నం పెట్టేవాళ్ళు, వాళ్ళు 2 అయినా 2:30 అయినా కూడా పెట్టట్లేదు ఏమని అనుకుంటాం మనం. అంటే ఆకలి దహించుకుపోతుంది. ఈ ఆకలి ఎంతవరకు అండి? ఆ భోజనం పడేంత వరకే. ఆ భోజనం పడంగానే ఆ భోజనంతో ఆ ఆకలిని తీర్చడానికి అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. అప్పటికే అదే బ్రహ్మానందంగా ఉంటుంది, ఆకలి తీరటమే. ఈ ఆనందం వరకు ఎంతవరకు? 2-3 గంటల వరకు మాత్రమే. మనకు మంచి కేసీపీ మిల్లోడి పెట్టాడు పొట్టలో, క్రషింగ్ మిషన్, అది సర 40 నిమిషాల్లో బంగాళదుంప కూరను కూడా 3 నిమిషాల్లో అరిగేలాగా చేసి మళ్ళీ రాత్రికి ప్రశ్న వేస్తుంది, అసలు ఇవాళ సుందరగారింట్లో భోజనం పెట్టారు, అసలు ఏం చేశామని ఆస్తి చేస్తే ఆ బంగాళదుంప కూడా గుర్తుకురాదు. అంటే మనం మర్చిపోతాం. అన్నేన క్షణికాతృప్తి యావత్ జీవంచ విజయ అని చెప్పిన శాస్త్రం. నువ్వు ఎంత పంచపక్ష పురాణాలు షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని పెట్టు, ఒక్క 3 or 4 అవర్స్ మాత్రం కట్టే ఉండదు, అసలు రాత్రిగా మర్చిపోతాం, అసలు నిన్నదైనా కోరే వాళ్ళు గుర్తులేదు. అంటే ఇవన్నీ కూడా క్షణభంగురములు, తాత్కాలికములు అని చెప్పడం.
అలాగే తిరిగి మనం ఆహారాన్ని తీసుకోవాలి. మళ్ళీ రాత్రికి మళ్ళీ కథ మొదలై అది క్షణభంగురం ఏంది, మళ్ళీ మనం తినాలి రాత్రికి. ఈ విధంగా 3 పూట్ల తింటున్నా కూడా ఈ పొట్టకి నేను పెద్దగా తృప్తి పట్టలేదు. అంటే ఈ పొట్టకుండేటువంటి సుఖం తాత్కాలికం మాత్రమే. ఇటు అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం కోరకూడను, సరైన కోరటం కూడాను సరైనది కాదు. కాబట్టి నేత్రానందానికి, మరి శ్రవణానందానికి, జహ్వానానందానికి, ఈ విధంగా పొట్ట కోసం తృప్తి పట్టడానికి ఇదే పరమార్థంగా ఎంచి, ఇదే బ్రహ్మానందంగా భావించి తృప్తి పట్టం అనేటువంటి వాడు కేవలం ఒక అజ్ఞాని చేసేటువంటి పనే తప్ప ఒక జ్ఞాని చేసేటువంటి పని కాదు. కాబట్టి ఎంత మధురమైనప్పటికీ కొంతకాలము అది వెగటుగా ఉంటుంది. ఇంకా తిన్న పెద్దగా ఈ రుచిలో మంచి తింటే గారెలు తినాలి, వింటే భారతం తినాలి అంటారు. ఆ గారెలు కనుక ఒక అర్ధదిన అయితే పర్వాలేదు, మంచి 18 గారెలు లాగామనుకోండి, మళ్ళీ గారెల మీద మనం చూపుకోదు, అంటే వెగట కలుగుతుంది. అంటే అతి సర్వత్ర వర్జయ్యేది. ఏదైనా సరే దానికి కూడా మితం ఉండాలి. స్వామి చెప్పేదంటో మితాహారము, మిత భాషణము, మిత నిద్ర, ఇవన్నీ కూడా స్వామి చెబుతూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా లిమిట్స్ ఉంటేనే మనం చాలా అవేర్నెస్ గా ఉంటాము, మంచి ప్రతిభ అంటే మన ప్రభా సంపన్నులంగా ఉంటాము, మన మేధస్సు కూడా చక్కగా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. చకోర పక్షులు వెన్నెలు నాశిస్తూ అనేక విధములుగా కాచుకొని ఉంటాయి. ఆ చకోర పక్షులకు వాటికి వెన్నెలు కావాలండి. ఆ వెన్నెల రోజు ఉంటుందా? ఉండదు. సూర్యుడు కానీ చంద్రుడు కానీ వాళ్ళకు డ్యూటీస్ ఉన్నాయి. అంటే చంద్రుడికి ముఖ్యంగా శుక్లపక్ష చంద్రుడు అంటారు. శుక్లపక్ష చంద్రుడిలో మంచి అక్కడి నుంచి పాడ్యమి దగ్గర నుంచి పెరుక్కుంటూ వెళ్ళి పూర్ణిమ నాడు పూర్తిగా కనబడతాడు. మళ్ళా పూర్ణిమ దగ్గర నుంచి మళ్ళా పాడ్యమి దగ్గరికి వచ్చేసే వరకు కౌంట్ డౌన్ మళ్ళీ తగ్గుతూ ఉంటాడు. ఆ విధంగా పున్నమి నాటి వెన్నెల్ని కోరుతూ ఉంటుందండి ఆ చకోర పక్షి. ఇంకో చేతక పక్షి అని ఒకటి ఉందండి, అది వర్ష బిందువులను కోరుకుంటుంది. అది ఎప్పుడు వర్షం కురుస్తుందా డైరెక్ట్ గా ఆకాశం వైపు నోరు పెడుతుందండి. అది ఎక్కడ మన ఏంటి డాబా దగ్గర ఈ తూముల దగ్గర పెట్టదు, డైరెక్ట్ ఆకాశం వైపు ముఖాన్ని ఎత్తి పెడుతుంది. ఆ వర్షపు చుక్కలు దాని యొక్క నోట్లో పడతాయి. ఎంత 10 చుక్కలు దానికి చాలు. ఆ 10 చుక్కలతో ఎంతో తృప్తి పడుతుందండి. అది అమృతాన్ని ఆరగిస్తూ 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 అమృతమైన చేదు కావచ్చు. చూడండి 3 సార్లు వాడాడు. కలవు నాస్త్యేవ 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 గతిరన్ యథ. అంటే ఒక్కసారి అతిశయార్థంలో చెప్పేటప్పుడు 3 సార్లు వాడతారు. అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు కూడా అమ్మ జాగ్రత్త, అమ్మ జాగ్రత్త, అమ్మ జాగ్రత్త అంటాం. అబ్బా చెప్పావు కదమ్మా ఒకసారి, ఇంకా ఇంకా ఏంటి అన్నిసార్లు చెబుతావు ఏంటి అంటుంది ఆ కొత్త పెళ్లి కూతురు. ఆమె ఈ లోకానికి సంబంధించింది కదండి, మనం పాతాళమే. ఆ విధంగా అతిశయార్థంలో 3 సార్లు వాడతామండి. ఇక్కడ కూడా స్వామివారు చెప్పు చూడండి, అమృతమును ఆరగిస్తూ 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 అమృతమైన చేదు కావచ్చు. మీరు అమృతాన్ని రోజు తాగుతూ ఉంటే అమృతం కూడా చివరికి చేదుగా ఉంటుంది. వేపాకు రోజు వేపరసం రోజు తాగుతుంటే అది కూడా తీపి పడచ్చు. కాబట్టి బ్రహ్మానందం విసుగు పుట్టేది కాదు. ఇందాక మనం చెప్పినట్టుగా ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందాలు మనం పరిశీలించాం, అవి శాశ్వతము కాదు, క్షణభంగురములు. ఇక శాశ్వతమైనటువంటిది ఏది? బ్రహ్మానందము. ఆ బ్రహ్మానందము మీరు ఎంత ఆనందాన్ని పొందినా సరే అది విసుగు పుట్టేది కాదు. ఇది స్వస్థానము. మానవుడు తన స్వస్థానమును చేరే నిమిత్తమై అనేక రకములుగా మార్పు చెందుతూ ఉంటాడు. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరమాత్మ నుంచి వచ్చాడు. మళ్ళా పరమాత్మ వైపుకి వెళ్లాల్సిందే. పంచభూతాల నుంచి వచ్చాం మనం, మళ్ళా మనం పంచభూతాల్లో కలుస్తాం. ఏమాత్రం ఒంటి మీద బట్ట లేకుండా వచ్చాం మనం, ఏమాత్రం ఒంటి మీద బట్ట లేకుండా మళ్ళా మనం పరమాత్మ దగ్గరికి వెళ్తాం. ఎలా వచ్చామో అలా వెళ్తాం. ఇది మన స్వస్థానం. అంటే ఆ పరమాత్మ మనకు స్వస్థానం. మానవుడి స్వస్థానమును చేరే నిమిత్తమై అనేక రకములుగా మార్పు చెందుతూ ఉంటాడు. ఈ మధ్యలో ఎన్నో నాటకాలు ఆడుతూ ఉంటాం మనం. దీన్ని జగన్నాటకం అంటాం. ఒక బంగారు కప్పులకు వజ్ర వైడూర్య గోమేధిక పుష్య రాగములు అతికించబడినప్పటికీ అందులో ఒక చేపను ఉంచితే ఇది బంగారు కప్పే, వజ్ర వైడూర్యములతో రాళ్లతో పొదగబడిందే అని తానేమాత్రం ఆనందించదు. ఒక బంగారు కప్పు తీసుకొచ్చామండి, అసలుకే బంగారు కప్పు, దానికి వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగాలు కూడా పొదిగారు, ఇంకా చాలా విలువ వచ్చింది దానికి. దాంట్లో చేపను పెట్టారండి. ఆ చేపకి ఏమీ సంతోషం లేదు. దేనికని? దానికి కావలసింది జలం. ఈ వజ్ర వైడూర్య పుష్యరాగాలు కాదు, దానికి కావాల్సింది. ఎప్పుడైతే ఆ నీళ్లు లేవో, ఆ జలము అనేటువంటి పదార్థం లేదో, ఆ చేప మంచి వజ్ర వైడూర్య భరితమైనటువంటి బంగారపు కప్పులో కూర్చున్నప్పటికీ దాని యొక్క మనస్సుకు ఆనందం లేదు, జలము లేదు, అందులో
తన స్వస్థానము జలము, తన యొక్క బ్రతుకు తెరువు, తన ప్రాణాధారము, తనకు ప్రాణాన్ని నిలవటానికి ఆధారమైనటువంటి జలం లేదు. కాబట్టి ఈ చేపకు జలము చిక్కినప్పుడే ఆనందం లభిస్తుంది, కానీ తన స్వస్థానమైన జలము లేకుండా ఎంత విలువైన పదార్థము లభించినప్పటికీ ఆనందము లభించదు. కాబట్టి దానికి కావలసింది ప్రాణాధారమైనటువంటి జలం కావాలి. ఆ జలం లేనిదే చేప ఏ విధంగా అయితే ఆనందించదో, మనము కూడా ఆ బ్రహ్మానందాన్ని పొందందే ఎన్ని ఆనందాలు మనం అనుభవించినప్పటికీ, ఎంత సువర్ణమయమైనటువంటి జీవితంలో మనల్ని ప్రవేశపెట్టినప్పటికీ మనకు ఆనందం లభించదు. అదే విధముగా మానవునకు ఈ విశ్వం బంగారు కప్పుగా ఉంటున్నది. అందుకని చెప్పాం, ఈ మానవుడికి ఎట్లా ఉంటుందిట? బంగారు కప్పుగా ఉంటుందిటండి. ఇదంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా నిజంగా బంగారు కప్పు వల్ల ఏమిటి సుఖం? మనకు కావాల్సిన పదార్థం అక్కడ లేనప్పుడు మనకు అదేం చేస్తాం చెప్పండి. అలాగే ఇంకో పద్యం ఉంది వేమల్లో కూడా, నీళ్లలోన మొసల నిగిడి ఏనుగు పట్టు బయల కుక్క చేత భంగపడును అన్నాడు. ఎంత ముసలైతే మాత్రము అది నీళ్లలో మాయించి తన ప్రతాపాన్ని చూపిస్తుంది కానీ, అంటే తన స్వస్థానమైనటువంటి ఆ నీటిలోనే తన బలం చూపిస్తుంది కానీ, బయటకు వస్తే కుక్క చేత భంగపడును. కుక్క పిల్ల ఎడంకాలతో దంతుంది దాన్ని, ఆ మొసల్ని. కాబట్టి స్థాన బలిమి కాదు, తన బలిమి కాదయా అన్నాడు. కాబట్టి అలాంటి స్వస్థానాన్ని ఎప్పుడైతే పొందుతాడో అప్పుడే మానవుడికి చక్క నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు చక్కగా తెలుస్తోందండి. సంతోషము, ఆనందము, సౌఖ్యము, సుఖము ఇలాంటి విలువైనటువంటి అనుభవం వలనే రాళ్లతో కూడి ఉంటున్నది ఇది. కాబట్టి మనం కూడా ఎన్నో సంతోషాలు పొందుతున్నాం, ఎన్నో ఆనందాలు పొందుతున్నాం. అంటే బ్రహ్మానందం కావండో ఇవో, మామూలు బ్రహ్మానందం మినహా మిగతా ఇంద్రియ సంబంధమైనటువంటి, విద్యా సంబంధమైనటువంటి ఎన్నో ఆనందాలు మనం పొందుతున్నాం, విషయ ఆనందాలు. ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ సౌఖ్యము, ఆ సుఖము ఇలాంటి విలువైనటువంటి అనుభవాలనే అనుభవాలు అనేటువంటి రాళ్లతో మనం బంగారు కప్పులో కూర్చున్నప్పటికీ, ఆ విశ్వంలో ఉన్నప్పటికీ మనకు ఏమాత్రము సంతోషంగా ఉండదు. కాబట్టి తర్వాత పేర మళ్ళీ కొంచెం సుదీర్ఘంగా ఉన్నది. మరి మరి ఈ మాత్రం భావాలు సచ్చిత్ ఆనందములు అనేటువంటి దాని కేంద్రీకరణగా ఇవాళ సాగినటువంటి సత్సంగంలో మన భగవత్ ప్రసాదితమైనటువంటి కొన్ని భావాల్ని నా శక్తి మేరకు నేను అందించడం జరిగింది. ఈ అనుగ్రహం వృష్టి ప్రసాదించినటువంటి స్వామివారికి, అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత కష్టమైనటువంటి సబ్జెక్ట్ లో కూడా మరి మన సోదర సోదరిమణులు జాగ్రత్తగా చెవులు పెట్టి మనం విన్నందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరాం. అన్నపూర్ణ రావణపాడు పాట జాయిన్ అవుతా 2 minutes. ఓకే అంకుల్, సాయిరాం. హే దీన సాయిరాం, హే దీన సాయిరాం, పరమ కృపాళు సాయిరామ రాం, పరమ కృపాళు సాయిరామ రాం, సాయిరామ రామ రామ రామ, సాయిరామ రామ రామ రామ, సాయిరామ రామ రామ రామ, సాయిరామ రామ రామ రామ. హే పతిత పవన సాయిరామ, హే పతిత భక్తవత్సల సాయిరామ రామ, భక్తవత్సల సాయిరామ రామ, సాయిరామ రామ రామ రామ, సాయిరామ రామ రామ రామ, సాయిరామ రామ రామ రామ, సాయిరామ రామ రామ రామ. హే దీన సాయిరామ, పరమ కృపాళు సాయిరామ రామ, సాయిరామ రామ రామ రామ, సాయిరామ రామ రామ రామ. హే పతిత పవన సాయిరామ,
భక్తవత్సల సాయి రామ రామ సాయి రామ 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 హే సాయి రామ సాయి రామ. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పద పద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికి సాయిరామ్ అండి. అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సంకల్పం కలిగింది మనకి. నిన్న మనం అనుకున్నాం ఏ రూపంలో వస్తారు అంటే రావణాసుడు ఏ రూపంలో కోరుకోలేదు ఆ రూపంలో మనం ఇక్కడ కూర్చొని చెప్పుకున్నాం. రాత్రి టీవీలో చెప్పాడు ఒక ఆయన. ఎవరు చెప్పినా అదే మాటలండి. మనం గదిలో కూర్చొని మాట్లాడతాం, వాళ్ళని టీవీలో కూర్చొని మాట్లాడతారు. ఎవరు చెప్పినా అదే రామాయణం చెప్పాల్సింది. అందులో రాముడు స్వామి చెప్పినట్టుగా ఎవరు చెప్పరు కూడా. ఆ రామాయణం అండి ఈ రామాయణం అండి అని వాళ్ళు ఎగ్జాంపుల్ కోట్ చేస్తారు. సాక్షాత్ స్వామి నోటి నుంచి మాటలు ఇవి మన అదృష్టం అండి. నేను ఎన్నే చెప్పిన రామాయణం ఎవడు తెలియదు అంటే ఎవరికి తెలియదు అండి, ఎవరికి తెలియదు నిజంగా. తెలిస్తే ఇలా ఎందుకుంటుంది యుగం. రైట్ వై ఏంటి రాముడు గొప్పతనం ఏంటి, ప్రపంచం యావత్తు భారతదేశం ఎందుకు చూస్తోంది అంటే రాముడి దగ్గర ఉన్న ఏకైక గుణం త్యాగ గుణం గురించి తెలుసుకుని ప్రయత్నం చేద్దామండి ఈరోజు. విల్ స్టార్ట్ హియర్ టుడే. ఏమిటి రాముడు గొప్ప అంటే ఆయన దాన గుణము, ఆయన త్యాగ గుణం అండి. సో మనిషిని గొప్పతనంగా గొప్పవాణి చేసేది ఈ రెండు గుణములు చెప్తారు స్వామి. ఎక్కడున్నాడు భగవంతుడు అంటే హృదయవాసి అంటే ప్రారంభిస్తూ మన హృదయం అంతా ప్రేమమయం కనుక ఆ ప్రేమను 10 మందికి పంచాలని చెప్తున్నారు. లెట్ ఇట్ బి ప్లెజర్స్ ఆర్ పెయిన్స్, మన ప్రేమను మాత్రం పంచాలి. రామచంద్రమూర్తిది మహా త్యాగ గుణము దాన గుణము అంటూ స్వామి ప్రారంభించారు ఈ టాపిక్. ఈ రెండే మానవునికి ప్రధానమైన ఆదర్శాన్ని రామతత్వం బోధిస్తుంది. రాముడు ఏం బోధిస్తున్నాడంటే కించిత్ త్యాగ గుణం మనలో ఉంటే రాముడు బోధించింది అది, కించిత్ దాన గుణం మనలో ఉందంటే అది ఎవడు చెప్పాడంటే రాముడు చెప్పిందే. రామచంద్రమూర్తి అరణ్యానికి వెడుతున్నారని అందరికి తెలిసింది కూడా. ఆగుతాయండి ఇటువంటి వార్తలు, ఆగవు కదా. పట్టాభిషేకం అవుతున్నాడు అనే వార్త రాత్రి వ్యాపించింది. లేదు అడగిపోతున్నాడు అనే మాట కూడా వెంటనే సొసైటీలో ఈజీగా వ్యాపిస్తాయి ఇటువంటి. అయ్యో ఈ మాట ఒక బీద బ్రాహ్మణికి తెలిసింది. ఈ వృత్తాంతం మనం చదువుకుంది. నేనంటే పునశ్చరణం చెప్తున్నా ఇదంతా. అయ్యో శ్రీరామచంద్ర 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్తున్నట్ట, ఆయన తిరిగి వచ్చేంత వరకు నేను బతుకుతానో లేదో అని అనుకున్నాడు పాపం ఒక ముసలాయన. ఎంత గొప్పతనం చూడండి. పోతే పోనీ మళ్ళా రాకపోతాడా అనుకున్న వాళ్ళు కూడా ఉంటుంటారు. ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉంటారు. ఆ వృద్ధ బ్రాహ్మణుని పేరు త్రిజటుడు. ఆవిడ త్రిజట, ఈవిడ త్రిజటుడు. రామచంద్రమూర్తిని కట్టకడపసారిగా దర్శించి పోదామని అతడు అనేక శ్రమలు కోర్చి నడుచుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో రాముడు ఏం చేస్తున్నాడంటే ఒక నిమిషంలో పట్టాభిషిక్తుడు కావాల్సిన రాముడు మరొక నిమిషంలో అరణ్యవాసానికి సిద్ధమైనాడు. ఏం బాధపడలేదట. అందుకనే రాముడు ఎవరంటే స్థితప్రజ్ఞుడు అంటాడు. అన్నం పెట్టేసి కంచం వేసి ఇస్తే లే అంటే ఎలా ఉంటుంది మనకి? 200 బీపీ వస్తుంది. రాముడికి బీపీ రాల. అన్నం అంతా వడ్డిచ్చేసి తినేటే చేయి పెట్టి మొత్తం నోట్లో వెళ్ళి లేమంటే అదే పరిస్థితి రామచంద్రమూర్తి. వేరే రకంగా చెప్తే ఏ మానవుడైనా సహనంతో దీన్ని అనుభవించగలరా? ఎవడు చేయలేడండి, రాముడు మాత్రమే చేశాడు. ఎన్ని విధమైన విచారంతో కుంగిపోతాడో, కానీ రాముడు ఆ విధంగా కుంగలేదు. అందుకనికే రాముడు అయ్యాడు ఆయన. అంతేకాకుండా తన వస్తువులను, తన ఆభరణాలను అన్నిటిని బీదలకు పంచిపెట్టసాగాడు. ఆ విధంగా ఆయన ఉన్నది దుఃఖ సమయం. మనకు దుఃఖం కానీ ఆయనకేం దుఃఖం లేదు. ఆయన నారాయణమూర్తి, ఆయనకేం దుఃఖం ఉండదు. దుఃఖం ఉన్నట్టు యాక్షన్ చేస్తుంటాడు.
మనకు తెలిసింది కనుక రామాయణం స్వామి చెప్పారు కనుక. ఈ స్వామి రామాయణం తెలియవాడికి రాముడు ఏడుస్తున్నాడు అనుకుంటాడు. మనం అనుకోం రాముడు ఏడుస్తున్నాడు అని చెప్పి. రాముడు ఏడుస్తున్నాడంటే మనం అజ్ఞాన స్థితిలో ఉన్నాం. రాముడు ఏడవట్లేదు, ఎలా ఏడవాలో మానవుడు చెప్తున్నాడు. రాముడు ఏడ్చాడంటే మనకేం తెలియదు అనమాట. బయట సాయి రామాయణం తెలియని వాళ్ళు రాముడు ఏడుస్తున్నాడు, సీతాదేవి ఏడుస్తోంది, సాయి రామాయణం తెలిసిన వాళ్ళు అలా అనుకోడు. అది వాళ్ళ నాటకము, దేర్ ప్లాన్, ప్రీ డిటర్మిన్ ప్లాన్. మనకు తెలుసు. అందరూ రామకథ రసవాహిని చదువుతారండి. ఒకవేళ 14 రకాల రామాయణం చదివిన తర్వాత కూడా సాటిస్ఫై కాకపోతే ఎవరో చెప్పారట, కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఇన్ని రామాయణం చదివామా, రామకథ రసవాహిని చదివామంటే అది ఎక్కడనంట. అప్పుడు పుస్తకం ఇచ్చేటప్పుడు 2 వాల్యూమ్స్, అదే నేను 14 రామాయణాలు చదివి నేను కాలాన్ని వృధా చేసుకున్నానే, ఇంత చక్కగా రామాయణం ఎవడు చెప్పలేదని చెప్పాడు. అది స్వామి అండి గొప్పతనం. మన అదృష్టవంతులను ఈ సంకల్పం ఇవ్వటము. ఏం చెప్పుకున్న కాలం అయిపోద్దండి బాబు, గంట సేపు. ఆ చెప్పుకునేది ఆనందకరమని చెప్పుకుంటే రాముడి గురించి ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. యాక్చువల్గా నాకు నొప్పిగా ఉంది. మై టీత్ వాజ్ బ్రోకెన్ ఇంటూ 2 pieces. రేపు వెళ్ళి పోయి తీయించుకోవాలా. మా అమ్మ ఎట్లా మాట్లాడుతామండి, మాట్లాడితేనే నాకు ఆనందం. ఈ విధంగా దుఃఖ సమయం కూడా నాకేం దుఃఖం లేదు, రాముడికి దుఃఖం లేదు. ప్రజలకు ఆనందాన్ని పంచటమే త్యాగమును బోధిస్తూ వచ్చాడు రామచంద్రమూర్తి. తన దగ్గరకు వచ్చిన బ్రాహ్మణులందరికీ గోశాలలో ఉన్న గోవులన్నింటినీ దానం ఇచ్చాడు. తాను పౌలించే హంసతూలిక తల్పంతో సహా సమస్త సామాగ్రిని పంచిపెట్టాడు. మా నాన్నగారు కూడా ఆయన పడుకుని మంచం ఇచ్చాడు. 14 రకాల దానాలు చేస్తారంటే కాసు పెట్టేసి ఇదే భూమి అనుకో, ఇదే బంగారం అనుకో అన్నట్టు. మా నాన్నగారు అట్లా చేయలే. ఒక భూదానం మాత్రం చేయలేదండి. గోదానం చేశాడు, సువర్ణ దానం చేసి. నేను చూశాను కనుక చెప్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎవరు చేస్తే చెప్పండి. ఆయన ఆల్సో, నేనేదో డబ్బా కొడుతున్నాను, మీరు కూడా చెప్పచ్చు మీకు అవకాశం ఉన్నప్పుడు. ఆయన మంచం ఇచ్చాడు, ఆయన కుర్చీ ఇచ్చాడు, ఆయన ఉంగరం ఇచ్చాడు. ఆవు నువ్వు ప్రత్యక్షంగా ఆవు ఇచ్చే రూపాయి కాసు పెట్టి ఇది ఆవు అనుకో అని మనం చేయిస్తుంటాడు మన దగ్గర పూజలు. తన పవలించే హంసదేవుల తల్పంతో సహా నేను చూశాను కానీ చెప్తున్నానండి. ఐ వాజ్ దేర్ ఆన్ ద డే. సమస్త సామాగ్రిని పంచిపెట్టాడు. ఈ దృశ్యాన్ని చూశాడు త్రిజటుడు. ఆహా, భగవంతుడు ఎంతటి త్యాగ స్వరూపుడు. మళ్ళా ఎక్కడికి వచ్చినా అక్కడికేనండి బాబు. నా కర్మణ, నా ప్రజయ, ధనేన, త్యాగ. ఒక 1000 సార్లు అనుకుని ఉంటావు త్యాగైన. ఇన్నిసార్లు అనుకుందా నాకు నుంచి త్యాగ గుణం వస్తే బాగుండు. అమృతత్వ మానసు అన్నట్లుగా ఇతడు అమృతపుత్రుడే. ఇతడు నిజంగా అమరుడే. ఇతడు నిజంగా ఆనంద స్వరూపుడే అనుకున్నట్లు లోపల ముసలైన అనుకోకుండా 2 చేతులు కలిసినాయి. దండం పెట్టడానికి సందర్భాలు అక్కర్లేదండి. దండం పెట్టాలనుకుంటే చేతులు జోడిస్తాయి. వీడికి నమస్కారం పెట్టాక 2 చేతులు దూరం అయిపోతాయి, జేబులో పెట్టుకుంటాం. ఆయన తెలియకుండా ఒక్కసారి చేతులు జోడించాడు. రామో విగ్రహ ధర్మ అన్నాడు. యాక్చువల్గా ఈ మాట అన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరండి? ఎనిబడి? రామకథ రసవాహిని చదివిన వాళ్ళు మీరంతా, ఆత్మారాము చదివిన వాళ్ళు. రాముడు ధర్మస్వరూపుడు అని డెఫినేషన్ ఇచ్చిన మహనీయుడు ఒక ఆయన ఉన్నాడు. మానవుడు కూడా కాదు. ఎనిబడి? హనుమాన్ సాయిరామ్, ఆంజనేయ స్వామి. మానవుడు కాదన్న. సాయిరామ్, వాల్మీకి. ఏం మానవుడు కాదంటే మీ మనిషి పేర్లు చెప్తారు మళ్ళా. ఈ నాట్ ఏ మ్యాన్, హ్యూమన్ బీయింగ్. మారీచుడు ఇస్తాడు ఈ కొటేషన్. రాముడు అంటే ఏమనుకుంటున్నావు రా, రావణాసురుడు చెప్తారు లెక్కను. ఎందుకంటే సాగు దెబ్బ తిన్నాడు కనుక. ఆ చెప్పడానికే ఉంచాడు, లేకపోతే సుబాహుళ్ళకి చంపలేక కాదు. చూడండి కథ ఎలా ఉంటుందో, డైరెక్టర్ ఎలా నడుపుతాడు. సుబాహుని చంపినట్టు ఒక బాణం వేస్తే మారీచుడు అక్కడే పోయేవాడు. బట్ కథను సాగాలి, రావణాసుడికి లెసన్ చెప్పాలి, రాముడు ఎంత చెప్పాలంటే మారీచుడు బతకాలి. అటువంటి రాక్షసుడైన రాముడి యొక్క గొప్పతనాన్ని గుర్తించగలిగాడండి. సో హీ ద మ్యాన్, రామో విగ్రహం ధర్మ అన్నవాడు మారీచుడు. చాలా మంది అన్నారు, మీరంటారు, నేనంటారు, ఇంకా చాలా మంది అంటుంటారు.
శ్రీరామచంద్రమూర్తి ఆ బీద బ్రాహ్మణ్ చూసి దగ్గరకు పిలిచాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ రాక గల కారణం ఏమిటి అని ఎంత డైరెక్ట్ గా రాశారు చూడండి స్వామి. చూడండి, నాటకంలో నాటకంలో స్క్రిప్ట్ రాసినట్టు రాశారు స్వామి. స్వామి, నేను ఉద్దునైపోయాను. మీరు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయబోతున్నారట. అంతవరకు నేను బతుకుతానో లేదు. కనుక ఒక్కసారి మీ సుందర వదనాన్ని దర్శించి మీ ప్రేమతత్వాన్ని అనుభవించి మీ పాదములు పట్టి ప్రార్థించి నా జన్మను సార్థకం చేసుకోవాలని వచ్చాను అన్నాడు. మరి ఏ ఇతర ఆశ నీకు లేదా అని రామచంద్రమూర్తిని ప్రశ్నించాడు. నో, నాకు ఇతర ఆశలు ఏమీ లేవు. నా ఇంట్లో కూడి కాస్త కష్టంగా ఉంటుంది. మొన్న చెప్పుకున్నాం. స్వామి వివేకానంద 5,000 నోట్లో పోయిన అమ్మవారిని అడగలే, అన్నం పెట్టమని అడగల. నా ఇంట్లో కూడికి కాస్త కష్టంగానే ఉంటున్నది, కానీ అది మానవుని కర్మానుసారం జరుగుతుంటుంది. దీనికి నేను ఏమాత్రం ఒగచను. నీ దర్శన స్పర్శన సంభాషణ లేని మాట మనం చాలాసార్లు సాయి భక్తులు విపరీతంగా వాడుతుంటారు. ఈ మాట వాడిన స్పీకరే కనపడలేదు నాకు ఎవడు కూడా. ఎక్కడే మారుమూల నుంచి పట్టుకొచ్చిన స్పీకర్ ని ఈ 3 మాటలు వాడుతుంటాడు. అందరం కూడా స్వామి దర్శన స్పర్శన సంభాషణ పొందినవారే, మీరందరూ పొందినవారే. ఈ 3 నాకు ప్రధానం అన్నాడు. సో రామచంద్రమూర్తి అద్భుతమైన ప్రశ్న వేస్తాడు. అయితే ఈ 3 వల్ల కలిగే ఫలితం ఏమిటి అని అడిగాడు రామచంద్రమూర్తి. ఆ ముసలి బ్రాహ్మణ్ చెప్తున్నాడు, స్వామి ఇప్పుడు ఇది మనకు లేసను. దర్శనం పొందామండి, పాద నమస్కారం చేసుకున్నారండి, స్వామి నాతో మాట్లాడండి. మా అమ్మాయి అంటుంది రాత్రి. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఒళ్ళు కాళ్ళు వణికినాయి పుట్టపర్తిలో. స్వామి, దర్శనం పాపనాశనం, స్పర్శనం కర్మ విమోచనం, సంభాషణం సంకటనాశనం. ఇది అండర్లైన్ దిస్ పాయింట్. పాపనాశనం, కర్మ విమోచనం, సంకటనాశనం అన్నాడు. రాముడు చాలా ఆనందపడ్డాడు ఈ ఆన్సర్తో. సంతోషించాడు. ఆ వృద్ధిని ఆలింగనం చేసుకున్నాడు. నేను మొన్న స్పర్శంగా వెంకటరమణ గారు చెప్పాను, ఈ స్పర్శ నీకు ఆనందంగా ఉందా అని అడుగుగా వృద్ధుడు ఆనంద బాష్పాలు రాల్చుతూ, స్వామి, సాక్షాత్ స్వామి మనం వాటేసుకున్నాను అనుకోండి, స్వామి నా భుజం మీద చేస్తే నేను చూడండి ఎంత ఆనందంగా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, స్వామి పాదాలు ముట్టుకుంటేనే మనం ఆనందం పడిపోయాం. అటువంటి ఇంకా ఎక్కువసేపు అలాగా. స్వామి, నాకు స్వర్గం అంటే ఏమిటో, కైలాసం అంటే ఏమిటో, వైకుంఠం అంటే ఏమిటో తెలియదు, కానీ నీ స్పర్శలోనే నేను ఈ 3 అనుభవించాను అని పలుకుతూ చేతులు జోడించి, ఎస్ కరెక్ట్ అమ్మా, అది భగవంతుడు స్వామి అంటే వాటేసుకుంటే ఆలోచించండి. వాటేసుకుంటాడండి, ఎవరైనా వాటేసుకుంటాడు. తప్పకుండా మిమ్మల్ని అందరూ వాటేసుకుంటాడు ఆయన. మీరు ఆజ్ఞ ఇస్తే నేను వెళ్ళి వస్తాను అన్నాడు. ఇక రామచంద్రమూర్తి గొప్పతనం ఇందాకే చెప్పాను. నాయన, నా చేతులు వట్టివి కాదు, నా చేతులు గట్టివి. నీ ప్రేమను నేను అందుకున్నప్పుడు నా ప్రేమను కూడా నీకు అందించాలి అన్నట్ట. రాముడు గొప్పతనం చూడండి. వాటేసుకున్నందుకు ఈ ముసలోడు ఆనందపడ్డాడో లేదో, ఆ ముసలోడు వాటేసుకున్నందుకు రాముడు ఆనందపడ్డాట. ఆ ఉద్యమ చేతిలో ఒక కర్ర మొక్క ఉంది. నాయన, నా స్పర్శ చేత నీకు దండిగా శక్తి వచ్చినది. నీ వృద్ధాప్యం అంతర్ధానమైపోయింది. ఈ కర్రను నువ్వు ఎంత దూరం విసురుతావో విసురు. ఆ ప్రదేశం లోపల ధన కనుక వస్తువాహనం అదిలే కాకుండా భూ సంపత్తి కూడా నీకే అందిస్తానన్నాడు రామచంద్రమూర్తి. రాముని యొక్క స్పర్శ చేత ఆ వృద్ధునికి అనంతమైన శక్తి వచ్చింది. భగవంతుని ఆజ్ఞను శిరసాహించకపోతే నా జీవితం వ్యర్థం, నాకు ఎట్టి ఆశ లేదు, కానీ రామాజ్ఞ శిరసాహించే నిమిత్తమై కర్రను విసురుతాను అనుకుని ఆ కర్రను విసిరాట. రామ అనుగ్రహ ప్రభావం చేత ఆ కర్ర సరయు నది అంతే తిరిగి రాముని దగ్గరికే వచ్చింది. అంటే
అనేక భవనాలు, ఆస్తులు, అనేక గోవులు ఆ బ్రాహ్మణుని స్వాధీనం అయిపోయాయి. స్వామి, మన స్వామి దగ్గర పోయిన గుర్తుపెట్టుకోండి, స్వామి నేను వచ్చింది నీ దర్శనం కోసమే, ఇంత బరువు నాకెందుకు అన్నట్టు ముసలోడు. బ్రాహ్మణోత్తమ, ఇది నీ జన్మాంతర ప్రాప్తి, నీవి జన్మలో చేసినటువంటిది కాదు. ఇదే చెప్తున్నాడు. నేను అరణ్యానికి వెళ్తున్నాను తెలిసి రాలేకపోయిన వారు ఎంతమంది? ఇట్స్ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ us. స్వామి పుట్టపర్తిలో ఉన్నాడు, దేవుడు ఎంతమంది చూశారు? నేను అరణ్యానికి వెళ్తున్నాను తెలిసి రాలేకపోయిన వారు ఎంతమంది? కనుక నీ భావమే నీ ప్రేమకు మూల కారణం అన్నాడు రామచంద్రుడు. వాట్ ఫ్యాంటాస్టిక్ పర్సనాలిటీ అండి. అందుకనే రాముడు ఆదర్శమూర్తి అయ్యాడండి మనందరికీ. మానవ మాత్రులైన అధికారుల కంటే అధికమైన దయ భగవంతునికి ఉన్నది. తన భక్తులను ఆదుకోవటానికి అనేక భూమికలు ధరిస్తూ ఉంటాడు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. ఇవాళ తెగ వీడియోలు ఓపెన్ చేస్తున్నారు ఏంటో జనాలు. ఏం పుస్తకం అమ్మా అది? ఒక భక్తుడు ఉండేవాట. సీత తన సోదరి అని భావించుకుని రాముల వారిని బావా అని తనువుగా సంబోధించేవాడు. ఈ మాట అనగానే మనకు బాల వికాస్ కథ ఉంది, ఎవరైనా చెప్తారో సంక్షిప్తంగా 1 or 2 minutes లో? నేను చెప్తాను సార్. చెప్పమ్మా. అదే పండక్కి అందరూ వాళ్ళ అల్లుల్ని ఇంటికి పిలుస్తారు సార్. ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉంటాడు, తల్లిదండ్రులకి వాళ్ళకి అమ్మ అందరూ అక్కని బావని పిలుస్తున్నారు, మన అక్క బావని మనం పిలొద్దా అని అడుగుతారు. అప్పుడు శ్రీశైలంలో ఉన్నారు బాబు అని చెప్తారు. పక్కింటోళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పంపిస్తారు సార్. అప్పుడు వాళ్ళని తీసుకొని వస్తారు. అది ఫ్యాంటాస్టిక్ అక్క. ఏమి బుర్ర అనేది పాదరసం. ఫ్యాంటాస్టిక్ మెమరీ. రాముని వెంట సీత అరణ్యానికి వెళ్ళిందని తెలుసుకున్నాడు ఈ భక్తుడు. ముళ్ళ డొంకలుండే అడవుల్లో చెప్పులు లేకపోవడం వలన, పాములు విచ్చలవిడిగా తిరిగే ప్రదేశాల్లో మంతం లేకపోవటం మూలంగాను ఎంతో బాధపడుతానని ఊహించుకున్నాడు తన సిస్టర్ సీత. చెప్పులు మంచము పట్టుకొని అడవికి పోయి సీత సీత అంటూ గొంతు బొంగురుపోయేట్లు అరుస్తూ తిరిగినాడు. ఇది జరిగి కొన్ని దశాబ్దములైనది. రామాయణ గాథను సమకాలికమైనదిగా భక్తులు తలపోశాడు. ఒకనాడు రాముడు సాక్షాత్కరించి ఓదార్చినాడు. భక్తుడు రాముని పాదాల మీద పడి తన తెచ్చిన చెప్పులు మంచము స్వీకరించవలసిందని బ్రతిమాలుకున్నాడు. తన సోదరి సీత ములదారిలో చెప్పులు లేకుండా నడవజాలదని, తను తెచ్చిన చెప్పులు మంచము పుచ్చుకుంటే గాని తన మనసుకు సుఖం లేదని విన్నవించుకున్నాడు. అంటే మన భావన ఎలా ఉంటుందో నేను చెప్పాను. స్వామి మా ఇంట్లో మా పిల్లగాడు అనుకున్నాడు. మీరు ఏమనుకున్న పర్లేదు అని చెప్పిన. మీరు కూడా అనుకోండి. నేను అనుకున్నానే అంటాను, మీరు అనుకోండి. ప్రియమైన బావగారు అని రాముల వారిని ఎంతో చనువుగా సంబోధించాడు ఆ భక్తుడు. ఇప్పుడు చెప్పండి మరి, రాముడు బావ అయ్యాడు. రాముడు వాటిని అందుకొని నువ్వు ఆనందంగా వెళ్ళవలసిందే అని చెప్పాట. అహంకారంతో కలుషితం కానివంటి కానుకలు భగవంతుడు సంతోషంగా అందుకుని, స్వామికి ఎంతో మంది స్వామివారు చేసే కార్యక్రమాలకు ఎంతో మంది సహాయం ఇస్తుంటే స్వామి యాక్సెప్ట్ చేస్తున్నారు. నువ్వు డబ్బులు పంపిస్తా అంటే నువ్వు డబ్బులు అక్కర్లేదు, నువ్వు పలానా పండగ రా అని అమెరికా భక్తుడు ఉత్తరం కూడా రాయించిన సందర్భాలు ఉంది. స్వామి నేను డబ్బులు పంపనంటే నువ్వు డబ్బులు అక్కర్లేదు, నువ్వు రా అన్నారు స్వామి. సీతారామజులు అంటే వేరు కాదు, వాళ్ళు ప్రకృతి పరమాత్మ స్వరూపం అని చెప్తూ స్వామి ఎలాగో విశ్లేషణ చేస్తున్నారు. జనక మహారాజు ఆస్థానం మందు శ్రీరామచంద్రుడు శివధనుసును విరిచినప్పుడు ఇంత క్లియర్ కట్ గా ఎవరు చెప్పరు. ధనస్సు మాత్రమే విరిగినది కానీ నారి తెగలేదు.
ఆ ధనస్సుకు అటువైపు ఇటువైపు ఉన్న భావములు రెండు ఏకమయ్యే ఉంటున్నాయి. ఈ రెండింటికి సంబంధ బాంధవ్యులు కలిపిన నారియే ప్రకృతి. ఆ ధనస్సుకు అటువైపున ఇటువైపున స్థానములే సీతారాములు. సీతారాములు అనగా ప్రకృతి పరమాత్మలే. సీత భూజాత అంటే ప్రకృతి, రాముడు పురుషుడు. ఈ ప్రకృతి పురుషుల సంబంధ బాంధవ్యాన్ని రామాయణం చక్కగా బోధిస్తూ వచ్చింది. రాముడు ఎవరంటే శుద్ధ సత్వము. సత్వగుణంలో కూడా 2 రకాలు ఉంటాయి. శుద్ధ సత్వం అనాలి పరమాత్మ. శుద్ధ సత్వమైన పరమాత్మకు సాత్విక గుణములు కలిగిన సీతకు అనగా ప్రకృతికి ఏకత్వం సంభవించింది. ప్రకృతి పరమాత్మ విభజన ఏనాటికి సంభవించేది కాదు. సర్వకాల సర్వావస్థలందు సంయోగంతో కూడిందే కానీ వియోగంతో కూడినది కాదు. మనం అనుకోవచ్చు 10 నెలలు చేసిపోయి రావణాసుడు పెట్టుకున్నాడు, రావణుడు చాలా దుఃఖించాడు, సీతాదేవి ఎందుకు కదా, అది రామాయణం అలా సాగింది. అట్టి వియోగము అసంభవం. నేను తలంబ్రాల గురించి చెప్తున్నానండి, చాలా అద్భుతంగా ఉండేది సన్నివేశం. ఈ ఏకత్వానికి ఏమంటారు? కళ్యాణము అని పేరు. జనక మహారాజు ఈ కళ్యాణాన్ని సమస్త వైభవంతో గావిస్తున్నాడు. ఈ సందర్భంలో శ్రీరాముడు త్రిగుణాత్మకమైన ప్రకృతిని ప్రదర్శించినాడు. కొంచెం జాగ్రత్తగా, అందరికి తెలిసిందే, కొంతమంది తెలియని వాళ్ళ క్లియర్ గా అర్థం చేసే విధంగా చెప్తాను. కొంతమంది తెలుసు ఇప్పుడు నేను చెప్పే సంఘటన, చెప్పగలరు కూడా చెప్పండి. ప్రాచీన కాలం నుండి భారతీయుల వివాహములందు తలంబ్రాలు అనే పద్ధతి జరుగుతూ వస్తుంది. వెంకటేశ్వర కళ్యాణం చూడండి, 12 గంటలకి లాస్ట్ బిట్ ఇదే. దాని తర్వాత మంగళహారతి. సీతారాముల కళ్యాణంలో జనక మహర్షి మహారాజు కనుక తలంబ్రాల నిమిత్తమై బియ్యంతో తట్టలు తెప్పించలేదు. తెల్లని మల్లె ముగ్గుల వంటి ముత్యాలను తట్టలో నింపి తెప్పించినాడు. తలంబ్రాల సమయం ఆసన్నమైంది. సీతాదేవి ఆ ముత్యాలను తన దోశలలో నిండుగా తీసుకున్నది. శ్రీరామచంద్రుడు తన శిరస్సునకు తెల్లని మల్లెపూలు వంటి వస్త్రంతో తలపాగా చుట్టుకొని ఉన్నాడు. సీతాదేవి ఇందాక చెప్పుకున్నాం ప్రకృతి స్వరూపిణి. ఆమె అరచేతులు ఎర్రగా రక్తమూలు ప్రకాశిస్తున్నాయి. ఆ సమయంలో సీతాదేవి తన చేతులతో మంచి ముత్యాలను పట్టుకున్నప్పుడు ఎర్రని కాంతి కలిగిన సీతాదేవి హస్తములందు తెల్లని ముత్యములు చేరుట చేత ఆ ముత్యములందు కూడా సీతాదేవి హస్తముల రంగు ప్రతిబింబిస్తూ వచ్చింది. అంటే ముత్యాలు ఎర్రబడిపోయింది, అవి ఎర్ర రంగుతో ప్రకాశించాయి. చేత్తో పట్టుకుంది అంతే. ఇంకా తర్వాత చూడండి, వెంటనే సీతాదేవి ఆ ముత్యాలను శ్రీరామచంద్రుని శిరస్సుపై పోసినప్పుడు శ్రీరాముడు ధరించి ఉన్న తలపాగా యొక్క పరిశుద్ధమైన తెల్లని రంగు ముత్యములందు కూడా ప్రకాశిస్తూ ప్రతిబింబిస్తూ వచ్చింది. ఎర్రని ముత్యాలు తెల్లని ఎత్తి మీద వేసాడు, మళ్ళీ తెలుపు రంగు అయినాయి, ఇంకా కింద పడలా. శ్రీరామచంద్రుని శిరస్సు వదిలి అవి కింద పడగానే శ్రీరాముడు నీలమేఘ శ్యాముడు ఒకట చేత ఆయన ఒంటి మీద పడేటప్పుడు తలంబ్రాల పైన అతని శరీరపు నీడ సోకి అవి ముత్యాలని నీలవర్ణంతో ప్రకాశింపసాగింది. స్వామి మళ్ళా మనం కన్ఫ్యూజ్ అయ్యామని చెప్పి మళ్ళా కంక్లూడ్ చేస్తున్నారు, వినండి. తెల్లని ముత్యాలు సీతాదేవి హస్తములందు చేరగానే ఎర్రని కాంతి పొందినవి. ఈ ముత్యంలో శ్రీరామచంద్రుని తల్లని తలపాగా పైన పడి తెల్లని కాంతిని ఆశ్రయించినవి. మళ్ళా కింద పడేపు నీలవర్ణం. కళ్యాణం అయిపోయింది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అయోధ్యకు ప్రయాణమైనారు. కానీ భరతుడు శత్రుఘ్నుల భార్యలు మాండవి శృతకీర్తి
మేము ఇంకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు. వీరిద్దరూ కుశధ్వజన బిడ్డలు, అంటే జనక మహారాజు బ్రదర్. జనకుడికి ఇద్దరు, వాడి బ్రదర్కి ఇద్దరు. మామగారు ఊరుకోడు, నేను తర్వాత వస్తానంటే. అప్పటి నుంచి మొదలైందేమో ఇది. అయితే నలుగురు కోడలు ఒకే పర్యాయం బయలుదేరాలన్నాడు దశ మహారాజు. సుతకీర్తికి చాలా చక్కగా శకునములు తెలుసు. ఈనాడు వెళ్ళటం మంచిది కాదని అక్క మాండవితో చెప్పింది. ఆ వార్త ఊర్మిళకు చేరింది. ఊర్మిళ సీతతో చెప్పింది. ఇప్పుడు సీత ఏమంటాం చూడండి ఊర్మిళతో, పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు? కాలమే అతని స్వరూపము, కాలమంతా అతని హస్తంలో ఉంటున్నది. కాలాత్మకుడు, కాలస్వరూపుడు, కాల నియామకుడు అటువంటి పరమాత్ముడే మన వెంట ఉండగా ఈ కాలాన్ని మనం చూడని అవసరం లేదు. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు జరిగితే రాముడే చూసుకుంటాడు అని ధైర్యం చెప్పింది సీత. అందరూ ప్రయాణమైనారు. మిథిలాపుర ప్రజలు సాగనంపడానికి వెంట వస్తున్నారు. కంట తడబడి పెడుతున్నారు. మహాకర్మయోగి జనక మహారాజు కూడాను ఇరువురు కుమార్తెలను దగ్గర తీసుకుని కంటిదారలు కార్చాడు. ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ దుఃఖం కాదు నాయన, ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఇంతకాలం వేచి ఉన్నాను. ఈనాడు ప్రకృతి పరమాత్మ యొక్క చేరికే జరిగింది. ఈ ఆనందాన్ని నేను భరించలేకపోతున్నానని చెప్పి తన రాజ్యాన్ని, తన సర్వస్వాన్ని, తన శక్తిని వారికే అర్పించాడు. రథ గజ తురగములన్నింటినీ పంపించాడు. కొంత దూరం ప్రయాణం చేశారో లేదో ఒక పెద్ద శబ్దం వినిపించింది. నీలు నీలు అన్నాడు. యువరాన్ని చూస్తే పరశురాముడు. రాముడు శివధనుసును విరిచాడని, దైవశక్తిని అవమానపరిచాడని ఇతనిపై యుద్ధం చేయడానికి వచ్చాడు పరశురాముడు. రామా, నీ శక్తి నేను చూస్తానన్నాడు. అప్పుడు రెండు చేతులు జోడించి, పరశురామ, నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా లేను. నీకేదైనా అనుమానం ఉంటే నేను తీరుస్తాను అన్నాడు. అప్పుడు పరశురాముడు ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు. రాముడు ఒక్క తూలి తీసి దాన్ని విరిచాడు. విరిచిన తక్షణమే పరశురాముడు రాముని పాదాలపై పడ్డాడు. అంటే దీనికి అర్థం ఏమిటి? భగవంతుడు అంటే 16 కళలు, షోడశి. స్వామి దగ్గర ఉన్న 16 కళల గురించి మేము సత్సంగం చేసాం, ఇనీషియల్ చేసాం. చారీ గారు, సుందరి గారికి, ఇద్దరు ముగ్గురు తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. ఏంటి స్వామి దగ్గర ఉన్న 16 కళలు? అద్భుతమైన గ్రంథం ఉంది ఒకటి. భగవంతునికి 16 కళలు. ఈ కళలో 12 రామచంద్రమూర్తివి, ఇంకా 3 కళలు లక్ష్మణ భరత శత్రుఘ్నులు. 12 + 3 15, ఒకటి తప్పింది. మొత్తం 15 అయినాయి. ఇకపోతే పరశురాముని వద్ద ఒక శక్తి ఉన్నది. దాన్ని శ్రీరామచంద్రునికి అర్పించే నిమిత్తమే పరశురాముడు వచ్చాడు. రామునిపై ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు కొందరు, రామాయణం తెలియని వాడు. ఇది ద్వేషం కాదు, ఇది అర్పణ. తన వద్ద ఉన్న శక్తిని అప్పగించడానికి, అర్పించడానికి వచ్చాడు పరశురాముడు. కనుకనే 16 కళలతో కూడిన వాడే పరిపూర్ణుడైనాడు శ్రీరామచంద్రుడు. ఆ పరశురాము చూసిన తక్షణమే దశరథుడు తదితరులు ఏమవుతుందో భయపడుతూ వచ్చారు.
శ్రీరామచంద్ర మాత్రం చిరునవ్వును చిందిస్తున్నాడు. ఎన్ని ఉపద్రవములు వచ్చి మీద పడినా భగవంతుడు మాత్రం చిరునవ్వును చిందిస్తాడు. ఎన్ని ఉపద్రవములు వచ్చి మీద పడినా భగవంతుడు ఏమాత్రం మారడు, భయపడడు, చెలించాడు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఎట్టి పరిస్థితులందు అతని తేజస్సు మారదు. మానవుని ఎందు ఓజస్సు ఉండటం వల్ల మారుతుంది. భగవంతునిలో తేజస్సు ఉండటం మారదు. మనది ఓజస్సు, ఆయనది తేజస్సు. ఇది రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకు కింద మీద అవుతుంటామంటే మన ఓజస్సు, ఆయనది తేజస్సు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైన కళ. రేపు రాబోయే చూడండి, ఆ విగ్రహం అద్భుతంగా ఉంటుంది. అయోధ్యలో చిన్న బాలరాముడి విగ్రహం అక్కడ పెట్టేది. దివ్యత్వం చేత ఆనందాన్ని పదే పదే అనుభవించి ఆనందించేవాడు దివ్యత్వమైన దైవత్వం. చారి గారు ఒక రాముడి కీర్తన పాడండి. పాడతాను సార్. రఘుపతి రాఘవ రాజా రామ్, రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం, పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజా రామ్, రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ సాయి రామ్, రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ సాయి రామ్, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ సాయి రామ్, రామ రామ జయ సాయి రామ్, పతిత పావన సీతారాం. సాయిరామ్. ఏంటి రాముడు గొప్పతనం అంటే ఆయన ప్రజలను పాలించిన విధానం. రామరాజ్యం, రాజ్యం అంటే వస్తేది రామరాజ్యం అంటే ఇంకెవరికి కూడా పక్కన రాజ్యం. నేను సోషల్లో మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను. నాకు తర్వాత గుర్తుకు వచ్చేది శేర్షా పరిపాలన అని మాకు సోషల్లో ఒకటి ఉండేది. చాలా మంది పరిపాలించారు. మరి శేర్షా పరిపాలన ఎస్ఏ క్వశ్చన్ మంచిగా రాస్తే 10 మార్కులు వేసేవాడు. ఎవరినైతే ప్రజల జనరంజకంగా చూసుకుంటారో వారి పరిపాలన గుర్తుంది. అశోకుడు గురించి కూడా ఉండొచ్చు. బట్ నాకు క్వశ్చన్ ఏంటంటే ఆ రిటర్న్ శేర్షా పరిపాలన రాసి మంచి మార్కులు కాల్తాలు కొట్టేది. ఏంటి రామరాజ్యం అంటే రామరాజ్యం సినిమా కూడా తీసాడు ఈ మధ్య ఒక ఆయన. ఏంటి ఆ గొప్పతనం అంటే స్వామి చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు కూడా రామరాజ్యం వస్తుందంటే ప్రపంచంలో ఎక్కడైనా రామరాజ్యం రావచ్చు. ఎలా వస్తుంది అంటే స్వామి చెప్తున్నారు. దేని రామరాజ్యం అంటారు? వాళ్ళంటాం కాదు, ప్రజలు అనాలి ఇది రామరాజ్యం అని. ప్రజలకు సంపూర్ణ స్వాతంత్రం అందించి ప్రజలే తన యొక్క జీవితముగా భావించి ప్రజల యొక్క క్షేమమే తన కళ్యాణముగా విశ్వసించిన వాడు రామచంద్రమూర్తి. నేను రాజును కదా, ప్రజలు నా చేతి కింద వారు అనే అహంకారము గాని, ఏ విధమైన అసూయ గాని, ఎట్టి చెడ్డభావం గాని రామ చిత్తముందు ఏమాత్రము స్థానము లేదు.
ప్రజల యొక్క సారథిగా తాను భావించుకునేవాడు శ్రీరామచంద్రమూర్తి. ప్రజలను సరైన మార్గంలో నడిపించి వారి ఆదర్శములకు వారి ఆనందములకు సరైనటువంటి మార్గాన్ని నిరూపించేవాడు శ్రీరామచంద్రమూర్తి. ఏది చేసినా, ఏది చూసినా, ఏది పలికినా, ఏది అనుభవించినా కూడా ప్రజల యొక్క ఆనందములకే ప్రాకులాడుతుండేవాడు. ప్రజారాజ్యమే రామరాజ్యం. రాముడు ప్రజావాక్యానికి చాలా ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తుంది. సీతను వనవాసానికి పంపు ఘట్టం తోడుగా అక్కడ పతి ధర్మానికి రాజధర్మానికి సంఘర్షణ ఏర్పడింది. నేను అక్కడ ఈ మాట వచ్చినప్పుడు 2 రకాలు చెప్తుంటాను. మనకి విచక్షణ అవసరం. యూనివర్సల్ డిస్క్రిమినేషన్ అండ్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్. వ్యక్తిగత విచక్షణ, సామాజిక విచక్షణ. అదే మాట స్వామి ఇంకో రకం చెప్తున్నాడు. పతి ధర్మము, రాజధర్మం సంఘర్షణ ఏర్పడింది. ఈ రెండింటిలో తాను రాజధర్మం ముఖ్యమా లేక పతి ధర్మం ముఖ్యమా అని విచారం చేసి రాజధర్మం ముఖ్యమనియు పతి ధర్మం కాదనియు తాను నిర్ణయం చేసుకున్నాడు. పతి ధర్మం వ్యక్తికి సంబంధించింది, రాజధర్మం సమిష్టికి సంబంధించింది. కనుక రాజధర్మానికి ప్రాధాన్యం ఇచ్చి ఆ ధర్మమును పురస్కరించుకుని సీతను వనవాసం పంపినాడు. అందులో కడుపుతో ఉన్న ఆవిడ. తరువాత తన సింహాసనమున సీతకు అర్ధభాగం ఉన్నట్లుగాను, సీత వనవాసముకు తన అర్ధభాగం ఉన్నట్లుగాను భావించుకున్నాడు. అర్ధాంగి అయిన సీత అరణ్యవాసంలో ఉంటుండినప్పుడు అర్ధస్వరూపమైన రామునికి మాత్రం అరణ్యవాసం కానేరదా? తాను శారీరకంగా అయోధ్యలో ఉంటున్నాడు కానీ మానసికంగా తాను కూడా అరణ్యవాసం చేస్తున్నాడు. చాలా మంది అంటుంటాం మనలాంటి వాళ్ళు, దయా దాక్షిణ్యాలు లేకడండి, నిండు చూడాలని అరణ్యానికి పంపించాడండి, ఎవడైనా పంపిస్తాడండి. రామచంద్రుని చర్య ప్రజలకు చాలా కష్టంగా ఉండవచ్చు, అధర్మంగా తోచింది మనకే కదా ఆ కాలం వాళ్ళకి. కానీ రామచంద్రుడు ధర్మానికి విరుద్ధంగా ఏ క్షణం కూడాను నడిచేటటువంటి వాడు కాదు. అతనికి పతి ధర్మము రాజధర్మక వ్యత్యాసం గుర్తించి వర్తిస్తూ వచ్చాడు. శ్రీరామచంద్రమూర్తి సత్యాన్ని ఆధారంగా తీసుకుని సత్యంనే పరమాత్మ స్వరూపంగా విశ్వసించి తన అధికారంలో ఉన్న రాజ్యాన్ని త్యజించి పరరాజ్యమును ఆశింపక సత్యానికే పాటుపడుతూ వచ్చాడు. సో సత్యం పునాది అయితే ధర్మం గోడ కడుతూ వచ్చాడు రామచంద్రమూర్తి. అందుకనే సత్యో నాస్తి పరో ధర్మ అన్నారన్నాడు. నిన్నే చెప్పుకున్నాం, పునాది ఉండి గోడ లేకపోతే ఉపయోగం ఉంది, గోడ ఉండి పునాది లేకుండా గోడ కడితే ఉపయోగం ఉంది. పునాది లేకుండా గోడ కానీ, గోడ లేకుండా పునాది కానీ ఉండదు. సత్యధర్మములనే 2 పాదములుగా పెట్టుకొని సత్యధర్మములనే 2 రెక్కలుగా ఉపయోగించి సత్యధర్మములనే 2 చక్రములుగా విశ్వసించి ఈ జగత్తు లోపల తాను సమాజంలోనూ అన్ని రంగములందు ధర్మతత్వాన్ని ప్రచారం గావింపజేశాడు. అందుకనే ఉత్తగా అంటారండి, రామో విగ్రహం ధర్మ అని. ఇంకెవరిని అనలేదు మళ్ళా. అందుకనే రాముని రామో విగ్రహం ధర్మ అన్నారు. మళ్ళా స్వామి మళ్ళా రిపీట్ చేస్తున్నారు. ధర్మమే సాక్షాత్ రామునిగా అవతరించిందని ఈ వాక్యానికి అర్థం. రామ స్వరూపం ధర్మము, అతని ప్రవర్తన సత్యం. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. స్వరూపం ధర్మము, ఆయన ప్రవర్తన సత్యం. రామచంద్రమూర్తి ధర్మార్థ కామమోక్షాలను చతుర్విధ పురుషార్థాలని 2గా మార్చుకుంటూ వచ్చాడు. ధర్మాన్ని ఆధారంగా చేసుకుని గమ్యమైన మోక్షాన్ని ఆధేయంగా తీసుకున్నాడు. మోక్షం అనేది పై అంతస్తు, పై మిద్య ఎక్కుటకు నిచ్చెన కావాలి. మోక్ష సౌధం ఎక్కుటకు అర్ధకామములు నిచ్చెన. ఆ నిచ్చెన నిలిచిన కింద ధర్మము అనే భూమి ఆధారం. అర్థము కామము అనేవి 2ను నిచ్చెన మెట్లు.
ఆ మెట్లెక్కితే మోక్ష సౌధము చేరవచ్చును. అర్థము కామము అను రెండును ధర్మంతోనూ మోక్షంతోనూ కూడినవే కానీ ప్రత్యేకమైన కావు. దీని ఇంకా సులభంగా చెప్పాలనుకున్నప్పుడు ధర్మార్థములు రెండు ఒకటైపోయినాయి, మోక్ష కాములు రెండు ఒకటైనాయి. ధర్మార్థం అనగా ధర్మం చేత అర్థం నువ్వు సంపాదించు, అంతేకాకుండా ధర్మం కోసమే నీవు ధర్మం ఆశించు. నువ్వు లోకాన్ని కామించవద్దు, మోక్షాన్ని కామించు. మన కామము మోక్షము సంబంధించిందిగా ఉండాలి, మన సంపాదన అంతా ధర్మానికి సంబంధించిగా ఉండాలి. అంత సింపుల్ గా బ్యూటిఫుల్ గా చెప్తున్నది చూడండి విడమర్చి. మనందరికి తెలుసు రామాయణం కథ సాగడానికి ఇద్దరు స్త్రీమూర్తుల పాత్రలు, చాలా స్వల్పమైన పాత్రలు అవి. పాత్ర చిన్నదా పెద్దదా అని కాదు. చిత్తం ప్రభు అని అంటే గాని నెక్స్ట్ డైలాగ్ రాలు. ఆ చిత్తం ప్రభు మర్చిపోతే స్వామి సీట్లోంచి లేచి ఆ చిత్తం ప్రభు అనే డైలాగ్ వెనకని చెప్పి వచ్చి మళ్ళా కుర్చీలో కూర్చున్నట్ట. రామాయణానికి మూల కారణం రెండే, మందర క్రోధము, శూర్పణఖ కామం. ఈ కామక్రోధములే రామాయణానికి మూల కారణములుగా తయారైపోయినాయి అని చెప్తున్నారు స్వామి. ఈ క్రోధం అయోధ్యలో ఉన్న రాముని అరణ్యానికి పంపింది, కామం అడవిలో ఉన్న సీతను లంకకు పంపింది. అంటే ప్రకృతి పరమాత్మల వియోగం సంభవించింది. ఈ వియోగంలో వచ్చిన బాధలే రామాయణంలో వచ్చిన మహాబాధలు. మందర మనసు చాలా కఠినమైనది. మందర అంటే కైక చాలా ఇష్టం. ఎంత ఇష్టమైనప్పుడు కైక మొట్టమొదటి అంగీకరించలేదు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరగబోతున్న ఆనందం చేత తన మెడలో ఉన్న హారం తీసి మందర మెడలో వేసింది. మన సినిమాలో కూడా చూసాం ఇది. కానీ మందర దాన్ని తీసి పారవేసింది. అంటే ఎంత తనువు ఇచ్చిందో చూడండి. ఒక చెలికైతే మెడలో వేస్తే తీసి ఇసులు కొట్టిందంటే ఎంతగా మందరను గుడ్డిగా ప్రేమించిందో చూడండి. కోపం చాలా చెడ్డది. ఈ కారణం చేతనే పట్టాభిషేకంలో సిద్ధంగా ఉన్న రాముడు అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ ఒక విషయం గుర్తించాలని స్వామి చెప్తున్నారు. అనేక మంది జాతకాలని, ముహూర్తాలని, పిచ్చి పిచ్చి భావాలను పెట్టుకొని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు. మరి రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి ఎవరు ముహూర్తం పెట్టింది? సాక్షాత్ వశిష్ఠులు వారు అండి. సామాన్యుడేంది మళ్ళా అంటే ఇప్పుడు లోకల్లో కలియుగంలో ఉన్న అయ్యగారులా సాక్షాత్తు బ్రహ్మర్షి వశిష్ఠులు వారు ముహూర్తం పెట్టాడు. మరి మర్నాడు ఉదయం పట్టాభిషేకం కానీ అదే సమయం అరణ్యానికి పోవాల్సి వచ్చింది. అది ముహూర్తం తప్ప లేక ముహూర్తం పెట్టిన వాడిని తప్ప? ఈ మాటలు ఎక్కడైనా ఏ రామాయణంలో వచ్చినాయండి? ఇలా ఎవరైనా చెప్పారా ఎక్కడైనా రామాయణం? కాదు. ఇది కేవలం రామ సంకల్పమే దీనికి మూల కారణం. ఇంకా దీని వెనుక కొంత చరిత్ర కూడా ఉంది, మనకు తెలిసింది, వేరే బయట వాళ్ళకి తెలియదు. ఒకనొక సమయంలో కైకేయితో సంభాషిస్తున్న సమయంలో రాముడు కైకేయితో విషయం చెబుతూ వచ్చాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. కౌశల్యతో చెప్పాల, కైకతో, అమ్మా రాక్షస సంహార నిమిత్తమే నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది, కాబట్టి నన్ను అరణ్యానికి పంపించే కోరిక నువ్వు కోరుకో. భరతునికి పట్టాభిషేకం కావాలని కోరుకో. దీనివల్ల నీకు అపకీర్తి వస్తుంది, కానీ నీవు ఏమాత్రం దాని లక్ష్యం చేయవద్దు. దీనికి నీవు సిద్ధంగా ఉండాలి అని రాముడే మొట్టమొదటి కైకేయికి చెప్పాడు. ఇది ఏ రామాయణంలో కూడా కనిపించింది. నేను చెప్పడం కాదు, స్వామి చెప్తున్నాను బాబు, నేనే కల్పిస్తున్నా అనుకున్నారు. ఇది ఏ రామాయణంలో కూడా కనిపించదు అంటున్నారు స్వామి.
కైక చెడ్డది కానే కాదు. కైక చాలా మంచిది, రాముడు ప్రాణ సమానంగా చూసుకునేది. భరతుని కంటే రాముడంటే కైకకు చాలా ఇష్టం. కన్న కుమారుని కంటే పెంచిన కుమారు మీద ప్రేమ అధికం. సో టుమారో విల్ సీ రామాయణం రేపు లేదు, తర్వాత రామాయణంలో ఉన్న ధర్మ సూక్ష్మాల గురించి స్వామి చెప్తుంటారు. ఈరోజు ఇప్పటికే కాలాతీతమైంది. నౌ శరణ్య కెన్ సింగ్ వన్ భజన్, దెన్ కంక్లూడ్ రికార్డింగ్. శరణ్య. సాయిరామ్ సార్. భజరే భజరే రామ నామ మాలా మాలా, భజరే భజరే రామ నామ మాలా మాలా, ఓ ప్రేమ సుమాల భజరే, ఓ ప్రేమ సుమాల భజరే, భజరే భజరే రామ నామ మాలా మాలా, ఇది ఏ సీత స్వయంవరాన వరించిన మాలా, ఓ ప్రేమ సుమాల భజరే, భజరే భజరే రామ నామ మాలా మాలా, ఇది ఏ భరతుడు 14 జపించిన మాలా, ఓ ప్రేమ సుమాల భజరే, భజరే భజరే రామ నామ మాలా మాలా, ఇది ఏ హనుమానే వేళలలో స్మరించిన మాలా, ఓ ప్రేమ సుమాల భజరే, భజరే భజరే రామ నామ మాలా మాలా, ఇది ఏ కోపతాపాదులను హరించిన మాలా, ఓ ప్రేమ సుమాల భజరే, భజరే భజరే రామ నామ మాలా మాలా, ఓ ప్రేమ సుమాల భజరే, ఓ ప్రేమ సుమాల భజరే, ఓ ప్రేమ సుమాల భజరే. శ్రీరామ్, థ్యాంక్ యూ.